రైట్. బాచుపల్లిలో ట్రావెల్ బ్యాగ్లో యువతి మృతదేహం కేసును పోలీసులు ఛేదించారు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడిని గుర్తించారు. మృతురాలు నేపాల్కు చెందిన యువతిగా గుర్తించారు. నిందితుడు నేపాల్కు చెందిన విజయ్గా గుర్తించారు. మే 23న యువతిని నిందితుడు హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. యువతిని హత్య చేసి ట్రావెల్ బ్యాగ్లో పెట్టినట్లు నిర్ధారించారు. కేపీహెచ్పీలో నిందితుడు సూట్ కేసు కొనుగోలు చేసినట్లు గుర్తించారు. బాచుపల్లిలో ట్రావెల్ బ్యాగ్లో యువతి మృతదేహం కేసు పోలీసులు ఛేదించారు. ఈ విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్, చెప్పండి. థ్యాంక్ యూ సాయిదా. ఏదైతే మేడ్చల్ జిల్లా బాచుపల్లి పిఎస్ పరిధిలో నిన్న రెడ్డి స్లాబ్ వద్ద దొరికిన ఒక సూట్ కేసులోని మృతదేహానికి సంబంధించి ప్రస్తుతం పోలీసులు విచారణ అయితే వేగవంతం చేశారు. ఈ విచారణలో కూడా ఈ బాచుపల్లి ట్రావెల్ బ్యాగ్ లో యువతి మృతదేహం కేసును అయితే ప్రస్తుతం పోలీసులు ఛేదించారని చెప్పొచ్చు. ముఖ్యంగా నిన్నటి నుంచి కూడా కొన్ని ప్రత్యేక టీం ఏర్పాటు చేసి అక్కడ ఉన్న సీసీ కెమెరాలు పూర్తిగా పర్యవేక్షించారు. ఈ సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను కూడా పోలీసులు అయితే గుర్తించారు. మృతదేహం అంటే ఈ సూట్ కేసులో ఉన్న మృతదేహం నేపాల్ కు చెందిన యువతిగా అయితే ప్రస్తుతం పోలీసులు అయితే గుర్తించారు. నిందితుడు నేపాల్ కు చెందిన విజయ్గా కూడా పోలీసులు అయితే గుర్తించారు. ఈ మే 23వ తారీఖున ఏదైతే యువతిని హత్య చేసినట్లు కూడా ప్రస్తుతం పోలీసులు అయితే వెల్లడించారు. యువతిని హత్య చేసి ట్రావెల్ బ్యాగ్ లో పెట్టి ఏదైతే అక్కడ పడేసినట్లు కూడా పోలీసులు ఒక ప్రాథమిక నిర్ధారణకు అయితే రావడం జరిగింది. ఈ సూట్ కేసు వచ్చేసి కేపీహెచ్పీలోని ఈ సూట్ కేసు కొనుగోలు చేసినట్లు కూడా ప్రస్తుతం పోలీసులు ఒక ప్రాథమిక నిర్ధారణకు అయితే రావడం జరిగింది. ముఖ్యంగా నిన్న ఏదైతే ఈ సంఘటన చోటు చేసుకుంది, మేడ్చల్లోని అక్కడ రెడ్డిస్ ల్యాబ్ దగ్గర ఈ సూట్ కేసులో ఒక బ్యాగ్ నుంచి దుర్వాసన రావడంతో కూడా ఒక్కసారిగా అక్కడ ఉన్న స్థానికులు పోలీసులు సమాచారం ఇచ్చిన నేపథ్యంలో అక్కడికి చేరుకొని ప్రస్తుతం ఆ సూట్ కేసుకు సంబంధించి ఏదైతే విచారణ అయితే వేగవంతం చేశారు. ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ను కూడా పూర్తిగా పరిశీలించిన తర్వాత ఏదైతే అందులో ఉన్న మృతదేహం ఆ లేడీ మృతదేహం వచ్చేసి నేపాల్ చెందిన యువతిగా అయితే గుర్తించారు. గత నెలలోనే వీళ్ళిద్దరూ అంటే విజయ్ అలాగే నేపాల్ చెందినప్పుడు మరణించిన యువతి ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరూ కూడా గత నెలలో హైదరాబాద్ కి అయితే రావడం జరిగింది. అసలు వీళ్ళిద్దరికీ ఉన్న సంబంధం ఏంటనే దానిపై ప్రస్తుతం పోలీసులు అయితే విచారణ అయితే చేపడుతున్నారు. అలాగే ఈ నేపాల్ చెందిన విజయ్ అంటే నిందితుడు ఎవరైతే ఉన్నారో అతన్ని పట్టుకునేందుకు కూడా పోలీసులు కొన్ని ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి ప్రస్తుతం అతన్ని గాలించే పనులు అయితే ఉన్నారు. సైదా. థ్యాంక్ యూ ప్రవీణ్.